యెరూషలేములో మీరు ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్న మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అనగా క్రీస్తు యొక్క త్యాగానికి మనం సాక్షులం. క్రీస్తు పాపిష్టి వారిని బాగు చేస్తాడు అని చెప్పడానికి మనం సాక్షులం. క్రీస్తు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడానికి మనం సాక్షులం. క్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని చెప్పడానికి మనం సాక్షులం. క్రీస్తు ఎంతటి పాపిష్టి వాడినైనా సరే పరిశుద్ధునిగా మారుస్తాడు అని చెప్పడానికి మనం సాక్షులం. సాక్ష్యము అంటే యేసుక్రీస్తు ఏం చేయగలడో దానికి మనం సాక్షులం. సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే యేసు ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో దానికి మనం సాక్షులం.